రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల సరఫరా కోసం జారీ చేసిన టెండర్ల ప్రక్రియను కొనసాగించవచ్చంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సరైన ఆధారాలు లేకుండా టెండర్ల ప్రక్రియను అడ్డుకోవడానికి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ 1,00,000 జరిమానా విధించింది. అంగన్వాడీ కేంద్రాలతో పాటు గురుకులాలు, కేజీబీపీలు, వసతి గృహాలకు కలిపి ఉమ్మడిగా టెండర్లు నిర్వహించుకోవాలని, ఈ ప్రక్రియను కొనసాగించడానికి జిల్లా కొనుగోలు కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు ఎంఏ పౌల్ట్రీ అండ్ ఫీడ్ కు టెండర్ను ఖరారు చేయడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన సిరి ఫార్మ్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. వాదనలను విన్న న్యాయమూర్తి సాంకేతిక కారణాలతో టెండర్ తిరస్కరించలేమని హైకోర్టు వెల్లడించింది. తక్కువ ధరకు సరఫరా చేసే సంస్థను ఎంచుకునే హక్కు టెండర్దారుకు ఉంటుందన్నారు. ప్రభుత్వానికి నష్టం ఉందని ఆధారాలు సమర్పిస్తే దానిపై స్టే ఇస్తామన్నారు. ప్రస్తుత టెండర్లో జోక్యం చేసుకోలేమని, అడ్డుకోవటానికి చేసిన ప్రయత్నాలపై ₹1,00,000 జరిమానా విధిస్తూ పిటిషన్ను కొట్టివేశారు.